నమస్కారం. ఆంధ్రప్రభ భక్తి ప్రేక్షకులకు స్వాగతం. నేను లక్ష్మి. జ్యోతిష శాస్త్రం ప్రకారం దీపావళి పండుగ సమయం గ్రహాల కదలిక పరంగా కూడా చాలా ప్రత్యేకం. ఈ సమయంలో అనేక కీలకమైన గ్రహాలు తమ స్థానాలను మార్చుకోబోతున్నాయి. సంపద, వృత్తి, సంబంధాలు, మానసిక స్థితి, ఆత్మవిశ్వాసం వంటి జీవితంలోని వివిధ అంశాలను తీవ్రంగా ప్రభావితం చేసే శక్తివంతమైన యోగాలను ఏర్పరచుకోనున్నాయి. ఈసారి దీపావళి అక్టోబర్ 20న పండుగ జరుపుకోబోతున్నాం. కానీ ఈ సంవత్సరం పండుగ అద్భుతమైన జ్యోతిష శాస్త్రపరంగా మరింత ప్రత్యేకంగా మారనుంది. నిజానికి దీపావళి తర్వాత రోజు అక్టోబర్ 21న సూర్యుడు, చంద్రుడు తులారాశిలో కలవనున్నారు. అక్టోబర్ 17న సూర్యుడు ఇప్పటికే తులారాశిలోకి ప్రవేశించారు. అక్టోబర్ 21న ఉదయం 9:35 చంద్రుడు కూడా అదే రాశిలోకి ప్రవేశించాడు. ఆత్మ, తేజస్సు, నాయకత్వం, గౌరవాన్ని సూచించే సూర్యుడు చంద్రుణ్ణి కలిసిన సమయంలో ఇది మనస్సు, భావోద్వేగాలు, ఆనందం, మానసిక స్థితిపై ప్రభావం ఉంటుంది. ఈ సంయోగం చాలా మంది జీవితాల్లో కొత్త ప్రారంభాలు, ఆత్మవిశ్వాసం, నిర్ణయం తీసుకునే శక్తిని బలోపేతం చేస్తుంది. ఈ శుభ సంయోగం 3 రాశులకు ఆనందం, పురోగతి, విజయం తీసుకురానున్నాయి. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి దీపావళి తర్వాత ఏర్పడే ఈ అరుదైన సూర్య చంద్ర సంయోగం స్థిరత్వం, కొత్త శక్తిని తెస్తోంది. ముఖ్యంగా సన్నిహితులతో కొనసాగుతున్న విభేదాలు, కోపతాపాలు తగ్గుతాయి. సంబంధాలు మరింత బలంగా మారే అవకాశం గోచరిస్తోంది. వాహన కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. అలాగే చాలా కాలంగా కోరుకున్న కళ నెరవేరే ఛాన్స్ ఉంది. వివాహితులకు ఇది చాలా సానుకూల సమయం. సంతానం కలిగే సూచనలు ఉన్నాయి. యువతలో ఆత్మవిశ్వాసం, ధైర్యం పెరుగుతాయి. తమ ఆలోచనలను, భావాలను బహిరంగంగా వ్యక్తపరచగలరు. సీనియర్ల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించడం మంచిది. మొత్తం మీద ఇది మేషరాశి వారికి సమతుల్యత, సామరస్యం, పురోగతి చూపే సమయం ఇది. తరువాతి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ దీపావళికి చాలా శుభాలు కలిగే అవకాశం ఉంది. తులారాశిలో సూర్యుడు, చంద్రుల సంయోగం కారణంగా జీవితంలోని పలు సమస్యల నుంచి ఊరట పొందుతారు. పాత శత్రువు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే దాని నుంచి ఉపశమనం పొందుతారు. మీ జాతకం ప్రకారం ఆస్తిని కూడబెట్టే సూచనలు గోచరిస్తున్నాయి. ఇది పూర్వీకుల ఆస్తి అయినా, పెట్టుబడుల నుంచి వచ్చే లాభాలు అయినా, కొత్త ఒప్పందాల ద్వారా వచ్చే అవకాశం ఉంది. అదృష్టమంతా మీ వైపే ఉంటుంది. నిలిచిపోయిన ప్రాజెక్టులు మళ్లీ వేగవంతమవుతాయి. ఆర్థిక పరిస్థితి స్థిరపడుతుంది. ఖర్చులు తగ్గిస్తారు. కొత్త ఆదాయ వనరులు సమకూరుతాయి. ఈ సమయంలో మీరు మీ కుటుంబంతో ఎక్కువగా సమయం గడుపుతారు. దాంతో మీ సంబంధాలు బలోపేతమవుతాయి. ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవడానికి ఈ సమయం ఉపయోగపడుతుంది. ఇక తరువాతి రాశి తులారాశి. సూర్యుడు, చంద్రులిద్దరూ తులారాశిలోనే కలిసినందున ఈ సమయం తులారాశి వారికి చాలా శుభప్రదం. అర్థం, దీపావళి పండుగ సందర్భంగా మీ జీవితంలోని అనేక అంశాల్లో మీరు సానుకూల మార్పులను చూస్తారు. సన్నిహితుడితో సంబంధం చెడిపోయినట్లయితే తిరిగి మళ్లీ దూరం తగ్గుతుంది. ఇద్దరి మధ్య కొత్త సాన్నిహిత్యం ఏర్పడి సంబంధాలు మరింత బలపడతాయి. పనిచేసే నిపుణులు, వ్యాపారవేత్తలు ఊహించని విధంగా ఆకస్మిక లాభం పొందుతారు. ఆర్థిక ఇబ్బందులతో పోరాడుతున్న వారికి ఈ సమయం ఉపశమనం కలిగిస్తుంది. ఈ కాలం సీనియర్ సిటిజన్లకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఆరోగ్యం మెరుగుపడుతుంది, మానసిక ప్రశాంతత నెలకొంటుంది. ఈ కాలంలో మరింత సమతుల్యత, స్వావలంబన, మానసికంగా ప్రశాంతతతో ఉంటారు. తరువాతి రాశి వృశ్చిక రాశి. దీపావళి పండుగ తర్వాత కుజుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశించనున్నాడు. దాంతో వృశ్చిక రాజయోగం ఏర్పడుతుంది. ఇది 3 రాశుల వారికి అదృష్టం, కీర్తి ప్రతిష్టలు, కెరియర్లో వృద్ధిని తీసుకురానుంది. ఈ అరుదైన యోగం సంపద, గౌరవం, విజయాన్ని ఇస్తుంది. కుజుడు ప్రస్తుతం కన్యా రాశిలో ఉన్నాడు. అక్టోబర్ 27న తన సొంత రాశి అయిన వృశ్చిక రాశిలోకి వెళ్తాడు. ఈ సమయంలో శక్తివంతమైన వృశ్చిక రాజయోగాన్ని ఏర్పరచనున్నాడు. ఈ యోగాన్ని మహాపురుష రాజయోగం అని కూడా అంటారు. ఇది 5 గొప్ప యోగాల్లో ఒకటి.